Hi everyone, good morning. Last class doubts ఉన్నాయా? Good morning, all. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్? నో డౌట్స్? పర్వాలేదు, బాగా అర్థమైంది కానీ కన్ఫ్యూజన్గా ఉంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అవును, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది అనమాట. మోర్ ప్రాక్టీస్ అయితే అవసరం. స్టార్టింగ్ క్లాసెస్ అయ్యి స్టార్టింగ్ క్లాసెస్ మెయిన్ ప్రాక్టీస్ ఉంటే సరిపోద్ది. సో ఇవాళ కాన్సెప్ట్లో మనకి కలర్ వాల్యూస్ అంటే కలర్ వాల్యూస్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. సో క్లాస్ 2. సో నేను యూజ్ చేసేది మొత్తం ఇంటర్నల్ సిఎస్ఎస్ఏ యూజ్ చేస్తాను అనమాట. మీరు డిపెండ్స్, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేయండి. అంతవరకు మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైలీ చెప్పే క్లాసెస్ కొన్ని చిన్న చిన్నటివే ఉంటాయి. మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ ప్రాక్టీస్ చేయండి ప్రాజెక్ట్ చేసే వరకు. బట్ అన్నీ అయితే ప్రాక్టీస్ చేయండి. అంటే ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ 3 ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. వాటి తర్వాతనే ఇంకా ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్లో ప్రాక్టీస్ చేయండి. కలర్ వాల్యూస్. సో కలర్ వాల్యూస్ని మనకి 4 వేస్లో మనం డిక్లేర్ చేసుకోవచ్చు జనరల్గా. ఎస్టర్డే మనం రాసింది ఏంటంటే ఇట్స్ ఏ నేమ్స్ అనమాట. నేమ్స్లో మనకు రెడ్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ, వైలెట్, ఎల్లో ఇలాంటివన్నీ ఏంటంటే నేమింగ్స్ అనమాట. ఇవన్నీ ఇలాంటి నేమింగ్స్ 140 నేమ్స్ ఉన్నాయి. డార్జర్ బ్లూ అనేసి, టమాటో అనేసి, సీ గ్రీన్, మీడియం సీ గ్రీన్ అనేసి ఇలాంటి చాలా నేమ్స్ ఉంటాయి అనమాట. అలాంటి నేమ్స్ వచ్చేసి మనకు 140 స్టాండర్డ్ నేమ్స్ ఉన్నాయి. అవన్నీ మీరు నేర్చుకుంటే అవసరం అయితే లేదు, బట్ ప్రాక్టీసింగ్ కోసం కొన్ని నేమ్స్ నేర్చుకుంటే సరిపోద్ది మనకి. అండ్ అదేవిధంగా ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏలో ఇవ్వచ్చు. ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏలో ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ అంటే ఇవన్నీ ఏంటంటే వాల్యూస్ అనమాట. ఎలాగైతే రెడ్, గ్రీన్, బ్లూ అలా ఇస్తామో ఆ ప్లేస్లో మనకు ఇలాంటి సింటాక్సెస్ ఇస్తాం. మనకి ఎలా ఇస్తాం అంటే ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్. ఇక్కడ వాల్యూస్ వచ్చేసి 3 వాల్యూస్ యొక్క కాంబినేషన్ అనమాట. ఫస్ట్ వాల్యూ మనకు ఇన్ బిట్వీన్ 0 to 255 మిడిల్లో ఉంటుంది. సెకండ్ వాల్యూ 0 to 255 మిడిల్లో ఉంటుంది. థర్డ్ వాల్యూ 0 to 255 మిడిల్లో ఉంటుంది అనమాట. ఇది ఆర్జీబీ. అండ్ ఆర్జీబీఏ రాస్తే ఆర్జీబీఏ ఇక్కడ మనకు ఫస్ట్ వాల్యూ 0 to 255 రెడ్ వాల్యూ అనమాట. అదే తర్వాత గ్రీన్ వాల్యూ 0 to 255, నెక్స్ట్ బ్లూ వాల్యూ 0 to 255 అండ్ లాస్ట్ వాల్యూ ఆల్ఫా వాల్యూ 0 to 1 అనమాట. ఇట్స్ ఏ ఆల్ఫా, ఇట్స్ ఏ 0 to 1 అనమాట మనకి. ఓకే, ఆర్జీబీ రాయాలనుకుంటే ఇలా రాస్తాం, ఆర్జీబీఏ రాయాలనుకుంటే ఇలా రాస్తాం. అసలు ఏంటి రెండింటి డిఫరెన్స్ అనేది మళ్ళీ చెప్తాం. నెక్స్ట్ మనకు హెక్సా అనమాట. హెక్సా, ఈ హెక్సా అనేది మనకు ఫైండ్ అవుట్ చేయడం హ్యాష్ అనేసి ఉంటుంది మనకు వాల్యూ 00000002. అంటే దీని మీనింగ్ ఏంటంటే జనరల్గా హ్యాష్ ఆర్ఆర్ జీజీ బీబీ టు హ్యాష్ ఆర్ఆర్ జీజీ బీబీ. అంటే ఇన్ బిట్వీన్ మనకి ఎలా ఉంటుందంటే ఈ రేంజే ఉంటుంది. ఫస్ట్ 2 వాల్యూస్ రెడ్కి సంబంధించింది, తర్వాత 2 వాల్యూస్ గ్రీన్కి సంబంధించింది, తర్వాత 2 వాల్యూస్ బ్లూకి సంబంధించింది. ఇది ఎక్స్ అనమాట. మనకి ఇలా హ్యాష్ 00000002 హ్యాష్ ఎఫ్ఎఫ్ 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 ఇన్ బిట్వీన్లో ఇలా ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఇన్ బిట్వీన్ అంటే మన సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే అవసరం లేదు. సింటాక్స్ ఇలా ఇవ్వడం వల్ల ఫస్ట్ 2 వాల్యూస్ రెడ్కి సంబంధించిన వాల్యూస్, తర్వాత 2 వాల్యూస్ గ్రీన్కి సంబంధించిన వాల్యూస్, తర్వాత 2 వాల్యూస్ బ్లూకి సంబంధించిన వాల్యూస్. ఇక్కడ కూడా అంతే, రెడ్, గ్రీన్, బ్లూకి సంబంధించిన వాల్యూస్ అనమాట ఇవి. నెక్స్ట్ హెచ్ఎస్ఎల్, హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. దీనిలో మనకు హెచ్ అంటే హ్యూ అనమాట, ఎస్ అంటే సాచురేషన్, ఎల్ అంటే లైట్నెస్. ఈ హ్యూ అనే వాల్యూ 0 to 360 మిడిల్లో ఉంటుంది.
అదేవిధంగా ఎస్ అనే వాల్యూ 0 to 100% మిడిల్లో ఉంటుంది. అదేవిధంగా లైట్నెస్ 0 to 100% మిడిల్లో ఉంటుంది. అదేవిధంగా HSLAR. హలో బ్రదర్, అక్కడ మనం ఫస్ట్ ఆర్జీబీ అని ఇచ్చాం కదా, ఆర్జీబీలో 0 to 255, నెక్స్ట్ 0 to 250, అది రేంజా? రేంజ్ అనమాట. ఇక్కడ ఉండే ఫస్ట్ వాల్యూ రేంజ్ 0 నుంచి 255 వరకు ఇచ్చుకోవాలి. ఇక్కడ 0 to 255 వరకు ఇచ్చుకోవాలి. ఇది 0 to 255 కూడా. అది ఆ రేంజ్ అంటే ఏంది అసలు? అంటే ఆ వాల్యూ కలర్ వాల్యూస్ అంటే ఒక రెడ్ కలర్ అనుకోండి 1% అంటే లైట్గా ఉంటుంది, అదే మనకు 100% అంటే ప్యూర్గా ఉంటుంది. అలాగా మనకి 0 అంటే ఈ రెడ్ కలర్ తక్కువగా ఉంటుంది, 255 అంటే ఎక్కువగా ఉంటుంది అనేసి. ఓకే, వాల్యూమ్ పెరిగినట్టు అలా పెరుగుతుంది, కలర్ యొక్క షైనింగ్ అనుకోండి, బ్రైట్నెస్ పెరిగినట్టు, కలర్ వాల్యూ పెరిగినట్టు. ఓకే ఓకే, ఇవన్నీ ప్రాక్టికల్గా మనం చేస్తాము, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఈ కాంబినేషన్లో మనకు ఉంటాయి అనమాట. అంటే డిఫరెంట్ కలర్స్ మనకు మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ కలర్స్ వీటిని కొద్ది క్వాంటిటీలో మనం కలుపుకుంటే మనకు ఒక్కొక్క కలర్ వస్తూ ఉంటుంది అనమాట. అవే కలర్ రేంజెస్ అనమాట ఇవన్నీ మనకు. అంటే ఇవన్నీ సింటాక్సెస్ గుర్తుపెట్టుకోండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సింటాక్స్ అనమాట. నేమింగ్స్లో అని రాయొచ్చు, ఆర్జీబీ ఆర్జీబీఏలో రాయొచ్చు, లేదా హెక్సాలో రాయొచ్చు, హెచ్ఎస్ఎల్లో రాయొచ్చు. ఇవన్నీ ఎక్కడంటే రాసేది బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, బార్డర్ కలర్ కానీ, షాడో కలర్ కానీ, టెక్స్ట్ కలర్ కానీ, ఇలాంటి అన్ని వేస్లో ఈ 4 వేస్ మనం యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు కలర్ని ప్రింట్ చేయాలనుకుంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, టెక్స్ట్ కలర్ కానీ ఏదైనా సరే మీరు ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కలర్స్ వాల్యూస్ మనం యూస్ చేసుకుంటాం. ఓకే, నౌ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ తీసుకుంటున్నాం, కాపీ, ఇక్కడ ఫస్ట్ వన్ కలర్ వాల్యూస్ .html. ఇక్కడ మనకు రెడ్ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ ఇలా రాసాను చూడండి. ఎల్లో అని, గ్రీన్ అని, పింక్ అని, ఇవన్నీ ఏంటంటే నేమింగ్స్ అనమాట. మనకి ఇలా నేమింగ్స్ మనం ఏం చేయొచ్చు అంటే హెక్సాలో కానీ, హెచ్ఎస్ఎల్లో కానీ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏదో కలర్ ఇద్దాం అనుకుంటున్నా, ఆర్జీబీలో ఇవ్వాలనుకుంటున్నా, ఆర్జీబీ బ్రాకెట్, రెడ్ వాల్యూ 255, రిమైనింగ్ వాల్యూ 0 0 ఇస్తున్నా. మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొచ్చింది చూడండి, రెడ్ కలర్ వస్తుంది. ఎందుకంటే రెడ్ కలర్ వాల్యూ 255 హైయెస్ట్ వాల్యూ ఇచ్చాను, రిమైనింగ్ అన్ని 0 0 ఇచ్చాను. అప్పుడు మనకు ఇక్కడ ఏదైతే మనకు హైయెస్ట్ వాల్యూ ఉందో అక్కడ హైయెస్ట్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా గ్రీన్ వాల్యూ నేను 100 ఇస్తున్నా. అప్పుడు మనకి ఏంటంటే రెడ్లోకి గ్రీన్ యాడ్ అయింది, అప్పుడు మనకు వచ్చింది చూడండి ఆరెంజ్ కలర్ టైప్ వచ్చింది. అదేవిధంగా దీంట్లోకి బ్లూ కూడా నేను ఒక 50 యాడ్ చేస్తున్నా, దీంట్లోకి ఇంకా కొద్దిగా డిఫరెంట్ కలర్ అనమాట. ఇలా మనకు కలర్స్ మనకు మారే కొద్దీ, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏం చేస్తున్నా 55 ఇచ్చాను, ఇక్కడ చూడండి గ్రీన్ వాల్యూ 100 ఉంది. వీటిని బట్టి మీకు ఏ కలర్ ఎక్కువ ఉందో ఆ కలర్ని బట్టి మీకు తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ ఆ వాల్యూ రేంజ్ 0 to 255 మిడిల్లోనే ఉండాలి, 0 to 255 మిడిల్లో ఉండాలి, 0 to 255 మిడిల్లోనే ఉండాలి. ఈ కలర్ రేంజ్ ఆ మిడిల్లోనే ఉండాలి మనకు. నా సిరీస్ ఆర్జీబీలో రాశాం. నా చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ కలర్లో వచ్చింది. అంటే మీరు సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, కలర్స్ గుర్తుపెట్టుకోవద్దండి, సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా హెక్సాలో రాయాలనుకుంటున్నా. హెక్సాలో అంటే హ్యాష్ అనమాట, హ్యాష్. ఇక్కడ నేను FF00 ఇస్తున్నా. అంటే ఇవన్నీ మీకు అవసరం లేదు, అసలు FF ఏంది 00 ఏంది అనేది మీకు అవసరం లేదు. సింటాక్స్ ఇంపార్టెంట్, హ్యాష్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఇంపార్టెంట్ మీకు, అంతే. హ్యాష్ ఉండాలి, ఇలా వాల్యూ ఉండాలి. ఇది ఏంటంటే మనకు హెక్సా అనమాట మనకు. అండ్ అదేవిధంగా హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. ఫస్ట్ హెచ్ఎస్ఎల్ చూద్దాం, మళ్ళీ హెచ్ఎస్ఎల్ఏ చూద్దాం. హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సాచురేషన్, లైట్నెస్. హ్యూ వాల్యూ 0 ఇస్తున్నా, సాచురేషన్ 100% ఇస్తున్నా, లైట్నెస్ 50% ఇస్తున్నా. ఇక్కడ మనకు హ్యూలో 0 అంటే మనకు 0 నుంచి మనకు స్టార్ట్ అయ్యేది ఏంటంటే రెడ్ కలర్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 120 అనేసి ఇస్తే 120 నుంచి గ్రీన్ కలర్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 240 నుంచి బ్లూ కలర్ స్టార్ట్ అవుతుంది. ఇలా రెడ్, గ్రీన్, బ్లూ, ఇలా 3 వాల్యూస్ మనకు ఉంటాయన్నమాట. అదేవిధంగా లైట్నెస్ అనమాట.
లైట్నెస్ 0% ఉంది అంటే ఇట్స్ ఏ గ్రే కలర్ వస్తుంది. అదే 100% ఉందంటే ఇట్స్ ఏ ప్యూర్ కలర్, మనకు కావాల్సిన కలర్, ప్యూర్ కలర్. అదేవిధంగా సారీ ఇది శాచురేషన్ అన్నమాట. శాచురేషన్లో 0% గ్రే కలర్, 100% ప్యూర్ కలర్ అన్నమాట. అదే లైట్నెస్ అంటే 0% అంటే ఇట్స్ ఏ బ్లాక్, 50% అంటే ఇట్స్ ఏ ప్యూర్ కలర్. అదేవిధంగా 100% అంటే ఇట్స్ ఏ వైట్ కలర్. ఇలా అనమాట. ఓకే, శాచురేషన్, లైట్నెస్ అండ్ ఇవి హ్యూ వాల్యూస్ అనమాట. మనకి ఇవి 360 అంటే 0 to 360 మధ్యలో మనం ఇస్తాం అనమాట. బట్ ఎక్కువగా హెచ్ఎస్ఎల్ అనేది మనం యూజ్ చేయం. ఎక్కువగా యూజ్ చేసేది ఆర్జీబీ హెక్సా అనమాట. ఇప్పుడు మనకు ఆర్జీబీఏ గురించి చూద్దాం. ఇప్పుడు మనకు ఆర్జీబీ చూసాం. ఆర్జీబీఏ అనేది ఏంటంటే ఆల్ఫా వాల్యూ అనమాట. ఆ ఆల్ఫా వాల్యూ 1 వచ్చిందంటే ఇట్స్ ఏ ప్యూర్ వాల్యూ, 0 వచ్చిందంటే ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే అసలు ఏం లేదు అనేసి. ట్రాన్స్పరెంట్ మీన్స్ ఏముండదు అనేసి. ఏమేగం లేదు చూడండి, ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ కలర్. అదేవిధంగా ఇది 0.5 ఇచ్చామంటే లైట్ కలర్, ఇట్స్ ఏ లైట్ కలర్. ఇట్లా మనకు 0 to అంటే 1 వరకు, 0 to 1 వరకు ఉండేది మొత్తం అంతా మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్ కలర్ నుంచి ప్యూర్ కలర్ మధ్యలో ఉంటుంది. అంటే లైట్నెస్ పెరుగుతూ వెళ్తుంది. 0.9 ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అదే 1 అంటే ప్యూర్ కలర్ అనమాట. మనకి 7 మీన్స్ ప్యూర్ కలర్. ఇలా క్లియర్ దిస్ ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ అండ్ హెక్సా, హ్యాష్ వచ్చిందంటే హెక్సా అండ్ హెచ్ఎస్ఎల్. క్లియర్ అంటే సింటాక్సెస్ వరకు క్లియరా? అది హెక్సా గురించి మళ్ళీ కొంచెం చెప్తారా? హెక్సా అంటే ఏం లేదు, హ్యాష్ ఉంటే దాన్ని హెక్సా అంటాం అంతే. మీరు సింటాక్స్ గుర్తుపెట్టుకోండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. హెక్సా అంటే హ్యాష్ ఉంటుంది, ఆర్జీబీ అంటే ఆర్జీబీ ఉంటుంది, హెచ్ఎస్ఎల్ అంటే హెచ్ఎస్ఎల్ ఉంటుంది. అంతకుమించి ఇంకేం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ రెడీమేడెడ్గా మనం పిక్ చేసుకునే కలర్స్ అనమాట. వీటన్నిటిని గుర్తుపెట్టుకో, మనం పిక్ చేసుకుంటాం. కలర్ పిక్కర్ టూల్స్ ఉంటాయి కొన్ని, ఆ టూల్స్ ద్వారా మనకు కావాల్సిన కలర్స్ని పిక్ చేసుకుంటాం. అది హెక్సాలో పిక్ చేసుకోవచ్చు లేదా ఆర్జీబీలో పిక్ చేసుకోవచ్చు. ఆర్జీబీ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే మన కలర్ కొద్దిగా లైట్గా ఇవ్వాలి అనుకుంటే, లైట్గా చేయాలనుకుంటే ఆర్జీబీయే యూజ్ చేస్తాం. అసలు మనకు ప్యూర్ కలర్ ఇవ్వాలనుకుంటే హెక్సా ఇచ్చుకుంటే సరిపోద్ది, అంతకుమించి ఇంకేం అవసరం లేదు మనకి. ఓకే, ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఆ వెబ్సైట్లో కొన్ని కలర్స్ నేను పిక్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఈ కలర్ ఏంటి? ఇక్కడ నేను మౌస్ పాయింట్ ఉండే కలర్ ఏంటి? ఈ కలర్ ఏంటి చెప్పగలమా మనం? నేవీ బ్లూ. నేవీ బ్లూ అంటే మనకు అదే కలర్ వస్తుందా? ఇప్పుడు నేవీ బ్లూ అనేసి ఇస్తాను నేను. ఇక్కడ నేవీ బ్లూ అనేసి ఇస్తే మనకు నేవీ బ్లూ వస్తుందా? అదే కలర్ మనకి ఎగ్జాక్ట్ కలర్ రావు. ఎగ్జాక్ట్ కలర్ మనకు రావు. ఇక్కడ చూడండి, ఈ కలర్ ఎలా ఉంది, ఈ కలర్ ఎలా ఉంది చూడండి. అంటే మనం అనుకునే కలర్స్ అక్కడ ఉండవు అనమాట. బట్ నాకు ఈ కలరే కావాలి. ఈ కలరే కావాలనుకుంటే మనం కలర్ పిక్కర్ టూల్స్ కొన్ని ఉంటాయి. ఆ కలర్ పిక్కర్ టూల్స్ని మనం ఎక్స్టెన్షన్గా పెట్టుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే కలర్ పిక్కర్ టూల్స్ ఫర్ క్రోమ్ ఎక్స్టెన్షన్, ఇలాంటి కీవర్డ్ మనం ఎంటర్ చేసి టైప్ చేయగానే మనకి ఏమవుతుందంటే కలర్ పిక్కర్ టూల్స్, క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇవన్నీ ఏంటంటే క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి ఏదైతే బాగా సెట్ అవుతుందో, మనకి ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుందో వాటిని మాత్రం మనం యూజ్ చేసుకుంటాం. అన్నిటిని యూజ్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు కలర్ పిక్కర్ టూల్ అంటే క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. దీన్ని సేమ్ రిమూవ్ చేస్తున్నా. ఫస్ట్ యాడ్ టు క్రోమ్ అనేసి వస్తుంది మీకు. ఇలా క్రోమ్ అని చేయండి, యాడ్ ఎక్స్టెన్షన్ చేయండి. చూడండి, ఇలా పిన్ టైపే మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించలేదు అనుకోండి, ఇక్కడ ఎండింగ్లో ఉంటుంది. ఇది ఎక్స్టెన్షన్స్ అన్నమాట. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉండే కలర్ పిక్కర్ టూల్స్ ఇక్కడ కనిపించాలి అంటే దీన్ని పిన్ అని చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. పిన్ చేస్తే మనకు కనిపిస్తుంది అన్నమాట. మనకి
లేదు ఇక్కడ కూడా కనపడలేదంటే ఈ మేనేజ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఆఫ్లో ఉంటుంది, మనకు ఇక్కడ ఆఫ్లో ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ కనిపించేస్తాం మనకి. ఆన్ చేసుకోండి. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అనమాట మనకి. ఇలా మనకి ఇలా ఎక్స్టెన్షన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే మనకు వెబ్సైట్లో ఉండే కలర్ కావాలనో, ఇప్పుడు వెబ్సైట్ కలర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడైనా సరే ఉండే కలర్ అవ్వచ్చు, ఆ కలర్ని మనం పిక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఈ కలర్ పిక్ అంటే చూడండి, కలర్ పిక్ జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకు చూడండి పిక్ అనేసి ఉంటుంది. పిక్ ఈ పిన్ పాయింట్ ఎక్కడైతే తీసుకొని వెళ్తామో ఆ పిన్ పాయింట్ యొక్క కలర్ మనకు వస్తుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి #042E6F. దీన్ని క్లిక్ చేయగానే కాపీ అయిపోద్ది. ఎక్కడైతే మనకి ఈ కలర్ యూజ్ చేసుకోవాలో అక్కడికి వెళ్ళి చేయండి. ఇప్పుడు డివ్లో ఉండే టెక్స్ట్ కలర్స్ దాని బదులు ఇక్కడ ఇచ్చేస్తాను. #042E6F. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను 0E. అదే వాల్యూ మనకు RGBలో కూడా ఇవ్వచ్చు. ఇది సేమ్ అదే వాల్యూ RGB. నౌ ఇదే వాల్యూ ఇక్కడ ఇస్తున్నా, RGBలో ఇస్తున్నా, హెక్సాలో ఇస్తున్నా. నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి అదేవిధంగా బటన్ వాల్యూస్. ఇలా మనం మనకు కావాల్సిన కలర్స్ని ఇలా కలర్ పిక్కర్ టూల్ ద్వారా పిక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నేను ఒక టూల్ని మీకు పంపిస్తాను. ఆ టూల్ ఏంటంటే మీ లోకల్లో ఏదైనా సరే కలర్స్ని మీరు పిక్ చేసుకోవాలనుకుంటే ఈ టూల్ని యూజ్ చేసుకుని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. మీ క్లాస్ ఫైల్లో నేను పంపిస్తున్నా ఇలా కలర్ పిక్కర్ టూల్. ఇప్పుడు మీ క్లాస్ ఫైల్లో సపోజ్ ఇక్కడ ఏదైనా సరే ఒక టెంప్లెట్ ఉందనుకోండి. ఇది ఒక టెంప్లెట్. ఈ టెంప్లెట్లో ఉన్న కలర్ కావాలనుకుంటున్నాం, ఇక్కడ ఉండే కలర్ కావాలనుకుంటున్నాం. ఈ కలర్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ టూల్ని ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది ఇలా. అప్పుడు మనకి ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈ టూల్ని క్లిక్ చేయండి. నా సైజ్ పిక్ కలర్. పిక్ కలర్ చేయగానే మనకి చూడండి ఈ కలర్ కావాలంటే జస్ట్ క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేయగానే చూడండి రెడ్ వాల్యూ 248, గ్రీన్ వాల్యూ 90, బ్లూ వాల్యూ 63. లేదు ఎక్సాల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి #F8 5A3F. జస్ట్ కాపీ అని చేయగానే కాపీ అయిపోద్ది ఎక్సా కోడ్. అప్పుడు మనం ఎక్కడైతే కావాలనో అక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్. నా సీరీస్ అవుట్పుట్ చూడండి ఈ కలర్ అన్నమాట మనకి. ఇలా మనకి మన టెంప్లెట్లో కావాల్సిన కలర్స్ కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్లో ఉండే కలర్స్ కానీ ఎలా పిక్ చేసుకుంటామంటే ఇలా కలర్ పిక్కర్ టూల్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ చూడండి కలర్ పిక్కర్ టూల్ ద్వారా పిక్ కలర్, మన ఇక్కడ ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ని పిక్ చేసుకోవచ్చు. నవ్వు స్కై బ్లూ కలర్ కానీ లేకపోతే ఇక్కడ ఉండే కలర్ కానీ ఇక్కడ ఉండే గ్రీన్ కలర్ కానీ కలర్ పిక్ చేసాం, కాపీ చేస్తున్నాం. కాపీ అంటే ఎక్సా కోడ్ కాపీ అవుతుంది. నవ్వు ఇక్కడ ఇట్స్ ఎ గ్రీన్ కలర్. నా సీస్ అవుట్పుట్ ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ మనం పిక్ చేసుకోవచ్చు. అంటే మన పిక్ అయ్యే కలర్స్ ఎక్సాలో కానీ RGBలో కానీ మాత్రమే ఉంటాయి. HSLలో రేర్ అనమాట. HSLలో ఉండేవి కూడా చాలా రేర్గా ఉంటాయి మనకు. అర్థమైందా? అర్థం కాలేదా? అండర్స్టూడ్ అండి. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. థియరీ కంటే ప్రాక్టికల్ ఇంపార్టెంట్ మనకు. ఇవన్నీ థియరీ అనేది ఏంటంటే వాటి రేంజ్ ఏముంటుంది, వాటిని ఎలా రాస్తాము ఏంటి అనేది తెలుసుకోవడం అంతే. ఓకే. నెక్స్ట్ HSL. HSLలో కూడా ఒక వాల్యూ రాసి చూపిస్తాను చూడండి. ఇక్కడ HSL. HSLలో మనకు 0 అనేసి రెడ్ కలర్ ఇస్తున్నా, సాచురేషన్ 100% ఇస్తున్నా. ఇక్కడ మనకు వైట్ కలర్ కావాలంటే లైట్నెస్ అనేది 0% ఉంటే ఇట్స్ ఏ బ్లాక్ కలర్ వస్తుంది. అదే 100% అంటే ఇట్స్ ఏ వైట్ కలర్ వస్తుంది. సిరీస్ ఇక్కడ ఏదైనా ఉన్నాయి నో ఇష్యూస్. ఇక్కడ ఇచ్చే లైట్నెస్ అనేది 0% అంటే బ్లాక్ కలర్ వస్తుంది, 100% అంటే వైట్ కలర్ వస్తుంది. ఇక్కడే కనిపిస్తుంది చూడండి మీకు కలర్. అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైనా కలర్ మార్చుకోవాలంటే ఇక్కడి నుంచి కానీ మీరు మార్చుకోవచ్చు. చూడండి ఈ కలర్ మీకు ఉంది, ఈ కలర్ మీకు బాగుంది, ఈ కలర్ మీకు బాగుంది అంటే కొద్దిగా రేంజ్ పెంచుకోవాలంటే ఇక్కడ రేంజ్ పెంచుకోవచ్చు. అదేవిధంగా RGBలో మనం ఏదైనా రాసామంటే RGBలో వాల్యూస్ కూడా మనం పెంచుకోవచ్చు. సిరీస్ RGBలో వాల్యూస్ కలర్స్ కూడా చూడండి ఇక్కడ RGB వాల్యూస్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇలా RGB వాల్యూస్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది. ఓకే. ఎక్సాలో వాల్యూస్ కానీ RGBలో వాల్యూస్ కానీ ఏదైనా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా HSL. అదేవిధంగా మనకు రెడ్ కలర్ కావాలనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ
ఇది 50% ఇవ్వాలి ప్యూర్ కలర్, ఇది 100% ఇవ్వాలి. నౌ సీ దిస్ 100. అదేవిధంగా 120 ఉంటే గ్రీన్ కలర్ వస్తుంది, అదే 240 ఉంటే బ్లూ కలర్ వస్తుంది. ఇట్స్ 240 ఈజ్ బ్లూ కలర్. ఇప్పుడు వీటి రేంజెస్ అనమాట. ఇది 0% అంటే గ్రే కలర్ వస్తుంది మనకు, ఇట్స్ ఎ గ్రే కలర్. సీ దిస్ గ్రే కలర్ అనమాట మనకి. అదే 50% అంటే ప్యూర్ కలర్. బట్ ఇక్కడ మనకు ఈ వాల్యూ రేంజ్ పెంచే కొద్దీ మనకు 90% ఇస్తున్నా 90% అంటే కొద్దిగా లైట్ కలర్ గ్రే కలర్ యాడ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 100% ఇస్తేనే ప్యూర్ బ్లూ కలర్ వస్తుంది మనకు. ఇలా రేంజెస్ అనమాట మనకి. క్లియర్? హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఇచ్చామంటే లైట్ కలర్ చేయాలనుకుంటే 0.1 ఇస్తున్నా. ఇట్స్ లైట్ కలర్ 0.1. ఇది చూడండి లైట్గా డిస్ప్లే అవుతుంది చూడండి. అదే విధంగా ఇంకా కొద్దిగా లైట్నెస్ పెంచాలి అనుకుంటే ఇట్స్ 0.5 కానీ ఇలాంటి వాల్యూస్ ఇస్తాం. 0.5. See this output like this. Clear this? Clear? ఏమైనా డౌట్? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనమాట. బ్యాక్గ్రౌండ్కి కలర్ ఇవ్వడం మనం చూసాం. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్కి ఇమేజెస్ ఎలా ఇస్తాము? బీజీ images.html. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు, ఇంకా ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ బాడీని బేస్ చేసుకొని రాద్దాం. ఏదైనా సరే బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ రాసుకుంటాం. నా ఆక్వా ఇచ్చాను. ఓకే, నౌ సీస్ బాడీని బేస్ చేసుకొని రాస్తున్నాం. మళ్ళీ తర్వాత డివ్ని కానీ మళ్ళీ తర్వాత H1 కానీ మళ్ళీ పారాగ్రాఫ్ని వాటి బట్టి మళ్ళీ తర్వాత చూద్దాం. ఫస్ట్ బాడీని బేస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ రాసాం. ఇక్కడ వాల్యూ అనేది ఇప్పుడు నేర్చుకున్న ఆర్జీబీ కానీ ఎక్సా కానీ హెచ్ఎస్ఎల్ కానీ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఏదైనా సరే నేమింగ్స్లోనే ఇస్తాను, మీరు ఈ 4 వాటిల్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు వాల్యూ ప్లేస్లో. ఇప్పుడు మనం ఈ కలర్ ప్లేస్లో ఇమేజ్ని ప్రింట్ చేయాలనుకున్నా. ఇక్కడ వరకు మనకి ఎక్కడైతే మనకు కలర్ వచ్చిందో ఆ కలర్ ప్లేస్లో మొత్తం నాకు ఇమేజ్ కావాలనుకుంటున్నా. ఇమేజ్ కావాలనుకుంటే కొన్ని ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సేమ్ పాత్లో మీరు పెట్టుకోవాలి. సేమ్ పాత్లో సేవ్ చేస్తే మనకు క్లమ్జీగా అనిపిస్తాయి. అందుకోసం మనకు సేమ్ పాత్లో ఇమేజెస్ అనే ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఒక 2-3 ఇమేజెస్ తీసుకుందాం. మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్లో ఉండేటివి తీసుకుందాం. ఇమేజెస్ ఇదే తీసుకుందాం. డైరెక్ట్గా ఇమేజెస్ అనే ఫోల్డర్ కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తాను ఇమేజెస్. నా సిరీస్. ఇప్పుడు నేను ఈ ఓవరాల్ బాడీకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలంటే బాడీలోనే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ రాయాలి. ఇక్కడ యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్లో మనకు స్ట్రింగ్ లోపల పాత్ ఇవ్వాలి. ఇప్పుడు ఇమేజెస్లో ఉండే ఫస్ట్ ఇమేజ్ మనం పిక్ చేసుకోవాలంటే కరెంట్ పాత్ కాబట్టి //images/image1 సిరీస్. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తోంది అంటే దిస్ ద వాల్యూ. ఓకే, నా సిరీస్ అవుట్పుట్ చూడండి. ఇది 100% వ్యూలో పెట్టుకోండి ఇలాగా. ఇప్పుడు 100% వ్యూ కొని తగ్గిస్తే చూడండి ఇమేజ్ ఏమవుతుంది చూడండి, రిపీట్ అవుతుంది మనకు. ఇమేజ్ ఎప్పుడైనా సరే మనకు రిపీట్ అవ్వకూడదు. మనకు ఇమేజ్ రిపీట్ అవ్వకుండా చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అనే ప్రాపర్టీ ఉంది. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇట్స్ ఏ నో రిపీట్ అనమాట. జనరల్గా డిఫాల్ట్గా ఏముంటుందంటే రిపీట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనమాట. అందుకోసం రిపీట్ అవుతూ ఉంటుంది. నాకు రిపీట్ అవ్వకూడదంటే ఇట్స్ ఏ నో ఐఫన్ రిపీట్. ఇట్స్ ఏ నో రిపీట్ రిపీట్ అవ్వదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రెండు ఇచ్చాం కాబట్టి ఇమేజ్ అనేది కలర్ పైనే ఉంటుంది. ఎప్పుడు ఇమేజ్ అనేది కలర్ పైనే ఉంటుంది. రెండు ఇస్తే ఇలాగే ఉంటుంది అన్నమాట మీకు. బట్ అక్కడ ఇమేజ్ కి ఎస్ఆర్సి అని ఇస్తాం కదా, అది ఎక్కడ మనము బాడీలో ఇచ్చేది? ఇక్కడ బాడీలో ఏదైనా సరే ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తే ఇమేజ్ ఎస్ఆర్సి అనేసి ఇస్తాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి స్టైల్ అనేది ఏంటంటే ఓన్లీ ప్రాపర్టీసే.
సిఎస్ఎస్ అంటే ఓన్లీ ప్రాపర్టీసే మనం యూజ్ చేసేది. ఓకే. ఈ ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ యూఆర్ఎల్ అనేది మనం యూజ్ చేయాలి. అంటే ఏదైనా సరే ఫైల్ని లింకప్ చేయాలంటే యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇంకా కమింగ్లో యూఆర్ఎల్ అనేది ఇంకా 1 or 2 times వస్తాయి మనకి. ఓకే, అక్కడ మళ్ళీ ఇంకా నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పాత్ ఇవ్వాలంటే ఇక్కడ యూఆర్ఎల్ లోపల మనకి ఇవ్వాలి. ఇది స్ట్రింగ్ ఫార్మెట్లో ఇవ్వండి. ఇన్ కేస్ ఈవెన్ మీరు స్ట్రింగ్ రాకపోయినా మీకు అవుట్పుట్ వస్తుంది, బట్ స్ట్రింగ్ అయితే రాయండి. స్ట్రింగ్ రాకపోయినా మీకు అవుట్పుట్ వస్తుంది, బట్ స్ట్రింగ్ రాయడం గుడ్ ప్రాక్టీస్ అనమాట మనకి. స్ట్రింగ్ రాయడం గుడ్ ప్రాక్టీస్. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇట్స్ ఏ నో రిపీట్ అనమాట మనకి. నో సీ దిస్ అవుట్పుట్ ఇలా. బట్ ఇక్కడ మనకు ఇమేజ్ అనేది నాకు ఫుల్ బాడీ మొత్తం కావాలి, ఇక్కడ వరకే వద్దు, ఫుల్ బాడీ మొత్తం కావాలి. ఎప్పుడైనా బాడీకి ఇమేజ్ మొత్తం కావాలనుకుంటే ఇక్కడ రాయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ. 100% బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేసి ఇవ్వాలి. కవర్ అంటే ఓవరాల్ మొత్తం బాడీ మొత్తం కావాలనేసి దాని మీనింగ్. సిరీస్ ఇలా బాడీ మొత్తం. ఇప్పుడు జూమ్ ఇన్ చేసుకోండి, జూమ్ అవుట్ చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి ఇలా. క్లియర్? బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఉండే కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే, అంటే బాడీలో కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు చూడండి లుకింగ్ గుడ్గా ఉంది, ఎందుకంటే కొద్దిగా లిమిటెడ్ కంటెంట్ ఉంది కాబట్టి. అదే వేలో మనం కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే సిరీస్ ఇమేజ్ అనేది ఇట్లా బ్లర్ అయిపోద్ది, అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. కంటెంట్ ఎంతైతే ఉందో ఆ కంటెంట్తో పాటు స్క్రోలింగ్ అవుతుంది, ఇమేజ్ బ్లర్ అవుతుంది. ఇక్కడ ఇలా బ్లర్ అవుతుంది అండ్ ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది మనకి. బట్ నాకు ఇమేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, అంటే ఇమేజ్ ఫిక్స్డ్గా ఉండాలి, కంటెంట్ మాత్రమే స్క్రోల్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, కంటెంట్ మాత్రమే స్క్రోల్ అవ్వాలి, ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఫిక్స్డ్గా ఉండాలి. అంటే వి రైట్ ఇట్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనే ప్రాపర్టీ రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్గా ఉంటుంది, కంటెంట్ మాత్రం స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. చూడండి డిఫాల్ట్గా మనకు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ స్క్రోలింగ్ అనేసి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ స్క్రోల్ ఉంటుంది. దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ ఈ వాల్యూ రాస్తాం. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనమాట. అసీస్ ఇలా. క్లియర్ దిస్? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది కొద్దిగా ఇమేజ్ వచ్చేసి కొద్దిగా డౌన్కు ఉన్నట్టుంది, ఎగ్జాక్ట్గా నాకు సెంటర్ లేక ఉన్నట్టు ఉండాలి ఈ ఇమేజ్, ఎగ్జాక్ట్ సెంటర్లో. అందుకోసం మనకు సెంటర్ అనేసి ఇస్తున్నాం. కొద్దిగా అప్కి వెళ్ళింది, అంతే, కొద్దిగా అప్కి వెళ్ళింది, ఎగ్జాక్ట్ సెంటర్లో ఉన్నట్టుంది మనకి. బట్ అన్ని కేసెస్లో ఇది వర్కౌట్ అవ్వదు. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది అన్ని కేసెస్లో మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. ఎక్కడైతే మనకు నీడో అక్కడే రాసుకుంటాం మనం. క్లియర్ దిస్? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అన్ని క్లియరా? మనం కంటెంట్ని మనం పెద్దగా చేయాలంటే ఏం వాడాలి? మనం కంటెంట్ని పెద్దగా వాడాలంటనా? కంటెంట్నా ఇప్పుడు లెటర్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడే కాదు, వెల్కమ్ 1 by 1 వెళ్తాయి కదా మనకి. ఓన్లీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మీరు ఆ మాట అంటే నాకు అది గుర్తొచ్చింది. టెక్స్ట్కి సంబంధించినది మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, టెక్స్ట్ ఫాంట్. దీంట్లో మనం నేర్చుకుంటాం. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్కటి స్టైలింగ్ అప్లై చేయడానికి. ఇవాళ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి మాత్రమే, బ్యాక్గ్రౌండ్కి ఇమేజెస్ ఎలా ఇస్తాము అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేస్తాము అనేసి మొత్తం అంతా ఉంటుంది అన్నమాట. ఓకే, క్లియర్ దిస్? అంటే ఈ ప్రాపర్టీస్ మీకు క్లారిటీ వచ్చిందా లేదా అనేసి అడుగుతున్నమాట. ఈ ప్రాపర్టీస్, ప్రతి ప్రాపర్టీ మీకు క్లారిటీ వచ్చిందా? వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్లో ఇంకా కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బీజీ ఇమేజ్ 2 అంటే ఇంకా డిఫరెంట్ కేసెస్లో ఎలా యూజ్ చేస్తాం. .html ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఏమైనా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం, ఇక్కడ డిఫరెంట్ ఇమేజ్ వాడుకుందాం. మళ్ళీ సేమ్ ఇమేజ్ కాకుండా డిఫరెంట్ ఇమేజ్ ఇద్దాం.
ఇమేజెస్, ఇమేజ్ 2. చూడండి రిపీట్ అవుతుంది మనకు. రిపీట్ అనేది అన్ని వేస్లో అవుతుంది, హారిజెంటల్గా అండ్ వర్టికల్గా అన్ని వేస్లో అవుతుంది. బట్ నాకు రిపీట్ చేయడం, నాకు ఫస్ట్ హైడ్ చేయాలనుకుంటే, అంటే రిపీట్ చేయకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇట్స్ ఎ నో రిపీట్, అంటే రిపీట్ అవ్వదు అనమాట మనకి. బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్. బట్ ఇప్పుడు ఓన్లీ హారిజెంటల్గానే రిపీట్ చేయాలనుకుంటున్నా, అంటే రైట్ సైడ్కే రిపీట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇట్స్ ఏ రిపీట్ ఎక్స్ అనమాట. అంటే హారిజెంటల్గా రిపీట్ చేయాలంటే ఇట్స్ ఏ రిపీట్ ఎక్స్. నాకు హారిజెంటల్గా వద్దు, వర్టికల్గా రిపీట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇట్స్ ఏ రిపీట్ వై. రిపీట్ ఎక్స్, రిపీట్ వై. సీ దిస్, వర్టికల్గా రిపీట్ అవుతుంది. రిపీట్ ఎక్స్, రిపీట్ వై. ఓకే, క్లియర్ దిస్. ఇవి ఇంపార్టెంట్ మనకి. నో రిపీట్, రిపీట్ ఎక్స్, రిపీట్ వై, రిపీట్, అది డిఫాల్ట్ వాల్యూ మనకి. ఈ కామెంట్ పెడుతున్నాం, అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా చెప్తున్నా. ఇప్పుడు ఇట్స్ ఏ నో రిపీట్ మనకు కావాలి. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ సైజ్ మనం కవర్ చూసాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 400 పిక్సెల్, 200 పిక్సెల్, పిక్సెల్స్లో ఇస్తున్నా. సీజ్ ఫస్ట్ వాల్యూ విడ్త్ అనమాట, సెకండ్ వాల్యూ హైట్ అనమాట. ఇమేజ్ యొక్క విడ్త్, ఇమేజ్ యొక్క హైట్. సీజ్ ఇమేజ్ 400 విడ్త్, 200 హైట్, 400 విడ్త్, 200 హైట్. సీజ్ ఇలా 400, 200. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటాం. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అనేసి ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అనేసి ఇస్తే ఇది దేన్ని బేస్ చేసుకుని తీసుకుంటుంది అంటే ఓవరాల్ కంటెంట్ని బేస్ చేసుకుని తీసుకుంటుంది. ఓవరాల్ కంటెంట్ ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ని బేస్ చేసుకుని తీసుకుంటుంది. బట్ నాకు ఓవరాల్ కంటెంట్ వద్దు, మన ఓవరాల్ వ్యూని బట్టి మనము అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం. మన వ్యూ ఎంతైతే ఉందో ఆ వ్యూలో ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ కావాలి, కంటెంట్ మాత్రమే స్క్రోల్ అవ్వాలి, కానీ ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. అలాంటి కేసులో మనకు దీంతో పాటు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇస్తే మనకి ఏమవుతుందంటే ఈ ఇమేజ్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మన వ్యూలోనే ఫిక్స్ అయ్యి ఉంటుంది. మన వ్యూలోనే ఎక్కడైతే ఫిక్స్ చేయాలో అక్కడ ఫిక్స్ చేస్తాం. మన వ్యూలో సెంటర్లో ఫిక్స్ చేయాలంటే ఇది సెంటర్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు సెంటర్లో వద్దు, రైట్లో టాప్లో కావాలనుకున్నా, ఈ టాప్ కార్నర్లో కావాలనుకుంటున్నా, అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రైట్ స్పేస్ టాప్, రైట్ స్పేస్ టాప్, రైట్ సైడ్లో టాప్లో. అదేవిధంగా రైట్లో బాటంలో కావాలంటే రైట్ బాటం. అదే రైట్లో సెంటర్లో ఇవ్వాలనుకుంటే రైట్ సెంటర్, రైట్లో సెంటర్లో ఇవ్వాలంటే రైట్ సెంటర్. అదేవిధంగా లెఫ్ట్లో ఇవ్వాలనుకుంటే లెఫ్ట్, అంటే రైట్ వచ్చింది, ఇది లెఫ్ట్ సెంటర్. అదే టాప్లో కావాలంటే లెఫ్ట్ టాప్. అదేవిధంగా లెఫ్ట్ బాటంలో కావాలంటే లెఫ్ట్ బాటం. ఓకే, క్లియర్ దిస్. క్లియర్ దిస్. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం పొజిషన్ చేసుకోవచ్చు. నౌ సీ దిస్, ఇలా ఫిక్స్డ్ అయిపోతుంది. ఏమన్నా డౌట్? నెక్స్ట్, డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే ఎలా ఉంటుంది? డివ్కి అంటే ఒక గ్రూప్ కావచ్చు, ఒక ఎలిమెంట్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఓవరాల్ బాడీకి ఇచ్చాం మనం. ఇప్పుడు బాడీకి ఇవ్వకుండా ఒక డివ్కి ఇస్తే ఎలా ఉంటుంది? ఒక డివ్కి ఇచ్చినప్పుడు మనకి డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. ఒక డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ బ్రాకెట్లో మనకి స్ట్రింగ్లో ./images, అంటే ఇది ఫైల్ పాత్ అన్నమాట. మనకి ఎక్కడ నుంచి ఇక్కడ ఉండే ఫైల్ నుంచి ఇమేజెస్కి వెళ్తున్నా, ఇమేజెస్లో ఉండే ఫైల్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం ఇమేజ్. ఒక డివ్కి, ఈ డివ్కి ఇవ్వగానే మన ఇమేజ్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇమేజ్ 3 చూడండి, ఈ ఇమేజ్ అన్నమాట. ఇంత ఇమేజ్ ఈ స్మాల్ డివ్లో మనకు అడ్జస్ట్మెంట్ అవ్వాలని చాలా కష్టం. అందుకే మనకి ఇక్కడ సరిగ్గా క్లారిటీ లేదు. ఇప్పుడు క్లారిటీ లేకపోయినా మనకు నీట్గా రావాలి. ఈ డివ్ వర్క్ మనకు నీట్గా రావాలనుకుంటున్నా. ఈ డివ్ వర్క్ నీట్గా రావాలనుకుంటే డివ్ విడ్త్ అనేది చాలా స్మాల్గా ఉంది.
డివ్ విడ్త్ స్మాల్గా ఉంది, అయినా సరే నాకు ఈ విడ్త్లోనే అడ్జస్ట్మెంట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు డివ్కి అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి మనం 100% స్పేస్ 100% ఇవ్వాలి, 100% విడ్త్ 100% హైట్, ఈ డివ్లోనే మనకు అడ్జస్ట్మెంట్ అవ్వాలి. సీ దిస్ అవుట్పుట్ చూడండి, చూడండి ఎంత క్లమ్జీ ఉన్నా సరే ఆ విడ్త్లోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా ఇంకా నీట్గా కావాలనుకుంటే ఈ డివ్కి హైట్ ఇస్తే సరిపోద్ది. హైట్ ఒక 300 పిక్సెల్ ఇస్తున్నాం. హైట్ ఎంతైతే ఇస్తామో ఆ కంటెంట్ కూడా ఇమేజ్ వచ్చేసి ఆ హైట్లోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది. చూడండి ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తే, ఇంకా కొద్దిగా ఎక్కువ ఇచ్చినప్పుడు దాంట్లోనే వస్తుంది. నోసీస్ ఇలా హైట్ క్లియరా? హైట్ ఎంతైతే ఉంటుందో అంత హైట్లోనే వస్తుంది. బట్ ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ మాత్రం ఇవ్వాలి. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇస్తే సిరీస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇవ్వగానే మనకి ఏమైందంటే ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ అంతా మనకు ఇలా ఇలా స్క్రోలింగ్ అవుతుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫిక్స్ అవుతుంది మనకు. ఇదంతా డిఫరెంట్ బట్ ఇమేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది మనకు అన్నిటికీ. అప్పుడు ఆ ఇమేజ్ మీద ఇలా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ కంటెంట్ వరకు మనం ఇమేజ్ అప్లై చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ రాయకూడదు. ఈ ఎనఫ్ అనమాట మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. సిరీస్ అప్పుడు మనకు ఇలా స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి. మనకు ఇలా ఇమేజ్ స్క్రోలింగ్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇవ్వాలి. బట్ కరెక్ట్ కాదనమాట, అది ఇవ్వడం కరెక్ట్ కాదు మనకి. ఇప్పుడు మనకు హైట్ బదులు హైట్ అనేది మనకి ఏమొస్తుందంటే ఈ కంటెంట్ స్టార్టింగ్లోనే ఉంది, ఇక్కడ అంతా స్పేసింగ్ వస్తుంది. బట్ ఇమేజ్తో పాటు ఈ కంటెంట్ కూడా నీట్గా అడ్జస్ట్మెంట్ అవ్వాలి అంటే, ఈ హైట్ బదులు హైట్ రాయకుండా నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. ఇట్స్ ఏ ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్ ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాం. జస్ట్ అబ్జర్వ్ చేయండి మనకి నీట్గా ఉందో లేదో. సిరీస్ కంటెంట్ చూడండి నీట్గా అడ్జస్ట్మెంట్ అయింది. ఇట్స్ ఏ క్లియర్. ఇవన్నీ మొత్తం అటాచ్మెంట్ అయిపోయింది. బట్ మనకు ఒక వాల్యూనే మనం అప్లై చేసుకుంటుంది. ఎప్పుడైనా సరే మనకు అన్నీ ఓన్లీ ఒక డివ్కి మాత్రమే ఇచ్చుకుంటాం. ఎప్పుడైనా ప్రాజెక్ట్లో ఇలా ఒక డివ్కి మాత్రం ఇచ్చినప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది. సిరీస్ ఇలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చినా కొద్దిగా నీట్గానే కనిపిస్తుంది. సిరీస్ ప్యాడింగ్ అంతే. ఇక్కడ ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్నే ప్యాడింగ్ అంటాం. అది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. జస్ట్ ప్యాడింగ్ ఇవ్వమని చెప్తున్నా అంతే, అది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. క్లియరా? ఒక డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వడం ఎలాగా, అండ్ అదేవిధంగా బాడీకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వడం ఎలాగా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ, అంటే బ్యాక్గ్రౌండ్కి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనమాట. బీజీ షార్ట్ హ్యాండ్ .html. ఇప్పుడు బాడీకి రాసిన వాల్యూస్లో బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, పొజిషన్ ఇలాంటివన్నీ రాశాం. ఇన్ని వాల్యూస్ రాసే బదులు మనకు ఓన్లీ ఒక బ్యాక్గ్రౌండ్ రాసేయచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్లో కలర్ కావాలంటే కలర్ డైరెక్ట్గా ఇచ్చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ నేమ్ ఇస్తే దీని మీనింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని దాని మీనింగ్. అదేవిధంగా స్పేస్ ఇవ్వండి. దీనిలోనే యూఆర్ఎల్ ఒక ఇమేజ్ చేస్తున్నా, యూఆర్ఎల్ బ్రాకెట్స్ ./images/ image 5. అదేవిధంగా స్పేస్ ఫిక్స్ అవ్వాలనుకున్నా ఇట్స్ ఏ ఫిక్స్డ్ అటాచ్మెంట్ అనమాట. అదే సెంటర్ లెగ్ కావాలనుకున్నా సెంటర్, అదే రిపీట్ అవ్వకూడదు అనుకున్నా నో రిపీట్. సిరీస్ ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ మనం మిగతాటన్నీ మనం యూజ్ చేయాలి. సిరీస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇచ్చాము. సిరీస్ వీటన్నిటిని కామెంట్లో పెట్టేస్తున్నా. కామెంట్లో పెట్టాను. నా సీస్ అవుట్పుట్ ఇలా వచ్చింది. బట్ నాకు ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్గా మొత్తం అంతా రాలేదు. అంటే మొత్తం అంతా రావాలనుకుంటే ఇది సపరేట్గా రాయాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్, దట్స్ ఇట్.
సిరీస్ ఓకే. బ్యాక్గ్రౌండ్ సైజ్ని వీటిలో కంబైన్ చేయకూడదు, మనం వీటిలో కంబైన్ చేయకూడదు, సపరేట్గా రాయాలన్నమాట. ఇన్ని ప్రాపర్టీస్ రాసే బదులు ఈ 2 ప్రాపర్టీస్ రాస్తే సరిపోద్ది. సేమ్ లైక్ ఈ డివ్ కూడా మనం షార్ట్ అండ్ ప్రాపర్టీ రాస్తే ఎలా ఉంటుంది, div dg షార్ట్ హ్యాండ్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది రాశారు కదా, సేమ్ మనకి ఎనఫ్, ఈ 2 ఎనఫ్, మనకి ఇంకేం అవసరం లేదు మనకి. ఓకే, 2 సపరేట్. దాని బదులు మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పూర్తిగా రాయకుండా బ్యాక్గ్రౌండ్ రాసుకోవచ్చు, ఇలా రాసేస్తే సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ అని రాసినా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాసినా ఇలాగే. ఇప్పుడు ఇంకా నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఫుల్గా రాసే అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ అని రాస్తే చాలు. బ్యాక్గ్రౌండ్ రాసినా ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రీట్ చేసుకుంటుంది. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనే షార్ట్ అండ్ ప్రాపర్టీలో ఇమేజ్ ఇవ్వచ్చు, కలర్ ఇవ్వచ్చు, అటాచ్మెంట్ ఇవ్వచ్చు, పొజిషన్ ఇవ్వచ్చు, ఇట్స్ ఏ రిపీట్ కూడా ఇవ్వచ్చు. ఇన్ని వాల్యూస్ మనం ఇవ్వచ్చు అనమాట వాటిలో. అందుకోసం ఇది బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే బ్యాక్గ్రౌండ్ సైజ్ తర్వాత రాయాలి. ఇది ముందే ఉంటే ఎర్రర్ వచ్చేస్తుంది. ఇది తర్వాతనే ఉండాలి, ఈ బ్యాక్గ్రౌండ్ తర్వాతనే బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉండాలి. మెసేజ్ అవుట్పుట్ ఇలా క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి. నెక్స్ట్ సెలెక్టార్స్ అనమాట. సెలెక్టర్స్ ఫస్ట్ నోట్ చేద్దాం, 1 by 1 మాట్లాడుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఫస్ట్ది మనకి ఏంటంటే ట్యాగ్ నేమ్ ఆర్ ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్. సెకండ్ వన్ క్లాస్ సెలెక్టర్. థర్డ్ వన్ ఐడి నేమ్ సెలెక్టర్. ఫోర్త్ వన్ స్పేస్ సెలెక్టర్. చైల్డ్ సెలెక్టర్. గ్రూపింగ్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్. అట్రిబ్యూట్ సెలెక్టర్. సుడో క్లాస్ అండ్ సుడో ఎలిమెంట్ సెలెక్టర్. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్, ఇవన్నీ ఉన్నాయి. బట్ 99% ఎక్కువగా యూజ్ చేసేది ఇవే అనమాట. మనకి 99% ఎక్కువగా యూజ్ చేసేది ఇవే. ఇవాళ మనం ఇక్కడ వరకు డిస్కస్ చేద్దాం, మళ్ళీ తర్వాత అట్రిబ్యూట్ సెలెక్టర్, సుడో క్లాస్ సెలెక్టర్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం. ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే ఎలిమెంట్ నేమ్ని సెలెక్ట్ చేయడం. డివ్ అయితే డివ్, H1 అయితే H1, పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్, బటన్ అయితే బటన్, బాడీ అయితే బాడీ, ఇలాగా ఎలిమెంట్ నేమ్ని సెలెక్ట్ చేసేదాన్నే ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటాము. నెక్స్ట్ క్లాస్ నేమ్ సెలెక్టర్. నెక్స్ట్ కాన్సెప్ట్ క్లాస్ నేమ్ సెలెక్టర్. ఈ క్లాస్ నేమ్ సెలెక్టర్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇప్పుడు మన దగ్గర మనకు 3 divs ఉన్నాయి. ఫస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుంది 3 divs ఉన్నాయి. ఈ 3 divsకి మనం సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్. అలా ఇవ్వాలనుకుంటే ఎవ్రీ డివ్కి మనం ఇన్లైన్ CSS రాయాలి. స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్, స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్, స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్. ఇన్లైన్ CSS రాయడం వల్ల ఏమవుతుందంటే పేజ్ లోడింగ్ అనేది కొద్దిగా స్లో అయిపోద్ది. అంటే కంపేర్ టు జనరల్గా పోలిస్తే ఆ ఇన్లైన్ CSS రాయడం వల్ల కొద్దిగా లిటిల్ బిట్ స్లో అవుతుంది. అందుకే ఇన్లైన్ CSSని ప్రిఫర్ చేయకూడదు. మరి ఈ డివ్స్ని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా డివ్ అని రాస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాస్తున్నా, బ్యాక్గ్రౌండ్ రెడ్ అని రాస్తున్నా, అంటే టెక్స్ట్ కలర్ వైట్ రాద్దాం. బ్యాక్గ్రౌండ్ రెడ్, కలర్ వైట్, ఇలా రాస్తాను. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇలా అంటే ఇక్కడ మనకు మన వెబ్ పేజ్లో డివ్స్ అన్నీ ఎక్కడైతే ఉన్నాయో అన్నిటికీ వచ్చేస్తుంది. దీన్నే ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అంటాము. ఇప్పుడు క్లాస్ నేమ్ సెలెక్టర్ని యూజ్ చేసుకొని
ఎక్కడైతే డివ్స్ ఉన్నాయో ఇక్కడ మల్టిపుల్ డివ్స్ అన్నమాట ఇవన్నీ. ఈ మల్టిపుల్ డివ్స్కి మనం ఏం చేస్తామంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ రాస్తాం. దీనిలో రాసే వాల్యూస్ మన యూజర్ డిఫైన్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూనిక్గా ఇస్తున్నా div1, div2, div3 యూనిక్గా ఇచ్చాను. అదేవిధంగా సేమ్ క్లాస్ నేమ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ div1, ఇక్కడ క్లాస్ div1, క్లాస్ div2, div3 ఇలా రాశాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ నేమ్ div1 ఎక్కడెక్కడైతే ఉందో దానికి డాట్ div1 అని కాల్ చేయాలి. అంటే క్లాస్ నేమ్ ఎక్కడైతే ఉందో వాటిని కాల్ చేయాలంటే డాట్ క్లాస్ నేమ్తో కాల్ చేయాలి. డాట్ అనే ఆపరేటర్తో మనం కాల్ చేస్తాం. డాట్కి నేమ్కి స్పేసింగ్ ఇవ్వద్దండి, అది చాలా రాంగ్ అన్నమాట. డాట్ కంటిన్యూషనే ఉండాలి. డాట్ div1 ఎక్కడైతే క్లాస్ div1 ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రావాలి, కలర్ వైట్ కావాలి. సీరీస్ అవుట్పుట్ ఇది div1, ఇది div1. ఓకే, క్లాస్ అనేది మనకు ఎక్కడైతే div1s ఉన్నాయో వాటికి మాత్రమే మనకు ఈ రెండు ప్రాపర్టీస్ అప్లై చేయాలనేసి. అదేవిధంగా డాట్ div2 అంటే div2 అనే క్లాస్ ఎక్కడైతే ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కావాలి, కలర్ వైట్ కావాలి. అదేవిధంగా డాట్ div3 ఎక్కడైతే ఉందో అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకు గ్రీన్ అవ్వాలి, కలర్ వచ్చేసి వైట్ అవ్వాలనుకుంటాం. సీ దిస్ అవుట్పుట్ div1, div2, div3, div1. క్లియర్ దిస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామన్గా ఏదైనా సరే ఎలిమెంట్ ఉంది అంటే ఆ కామన్ ఎలిమెంట్స్ని సపరేట్ నేమ్స్గా చేయాలంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ క్లాస్ అట్రిబ్యూట్ అనమాట. ఆ క్లాస్ అట్రిబ్యూట్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే డాట్ క్లాస్ నేమ్తో మనం కాల్ చేస్తాం. క్లియర్ దిస్. ఏం డౌట్ ఉందా? క్లాస్ అట్రిబ్యూట్తో మనం కాల్ చేస్తాం. అదేవిధంగా ఐడి సెలెక్టర్ ఐడి డాట్ హెచ్టిఎంఎల్. ఐడీస్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తామంటే యూనిక్ కేసెస్లోనే యూజ్ చేస్తాం. అంటే యూనిక్ సెక్షన్ అది ఏదైనా ప్రాజెక్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ జనరల్గా మనకు ఎక్కడైతే క్లాస్ రాసామో అక్కడ ఐడి రాస్తున్నా చూడండి. ఐడి బట్ ఇట్లా మనకి కామన్గా ఉండే క్లాస్ నేమ్ మళ్ళీ అంటే ఐడి నేమ్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఎప్పుడు ఐడీస్ని రిపీట్ చేయం. ఐడీస్ ఆర్ యూనిక్ అనమాట. మనకి ఐడీస్ ఆర్ యూనిక్ కేసెస్లో మాత్రమే ఐడీస్ని మనం యూజ్ చేస్తాం. ఇలా మరి రిపీటెడ్గా మనకు ఐడీస్ని యూజ్ చేయకూడదు. క్లాసెస్ని కావాలంటే యూజ్ చేసుకోవచ్చు కానీ ఐడీస్ని యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనకు ఐడిని కాల్ చేయాలంటే హ్యాష్ ఐడి నేమ్ అనమాట. క్లాస్ అయితే డాట్ వస్తుంది, ఐడి అయితే హ్యాష్ వస్తుంది. హ్యాష్కి నేమ్కి మధ్యలో స్పేసింగ్ ఉండకూడదు. హ్యాష్ div1, హ్యాష్ div2, హ్యాష్ div3. సిరీస్ హ్యాష్ div1, హ్యాష్ div2, హ్యాష్ div3. హ్యాష్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ ఏ ఐడి సెలెక్టర్. ఓకే, ఇట్స్ ఏ ఐడి సెలెక్టర్. నౌ సీ దిస్ అవుట్పుట్. క్లియరా? ఏమైనా డౌట్? నో డౌట్స్. ఓకే, సో ఇప్పుడు మనకి క్లాసెస్కి ఐడీస్కి డిఫరెన్స్ ఏంటంటే ఐడీస్ అనేది ఒక యూనిక్ కేసెస్లో మాత్రమే యూజ్ చేస్తాం. బట్ క్లాసెస్ ఆర్ రీయూజబుల్ అనమాట. అసలు క్లాసెస్ని రీయూజబుల్ ఎందుకు అంటున్నాము అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సపోజ్ కొన్ని ప్రాపర్టీస్ తీసుకుందాం. ఫాంట్ ఫ్యామిలీ వర్ధన అండ్ అదేవిధంగా ప్యాడింగ్ కొన్ని వాల్యూస్ ఇస్తున్నా 30 పిక్సెల్ అండ్ మార్జిన్ ఒక 20 పిక్సెల్. ఇలా కొద్ది వాల్యూస్ నేను ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నిటిని నేను కాపీ చేసుకొని ప్రతి దాంట్లో రిపీట్ చేస్తున్నా. సిరీస్ ప్రతి దాంట్లో రిపీట్ చేయంగానే మనకు చూడండి అన్నిటికీ ఇండివిజువల్గా అప్లై అయింది. ఓకే, బాగానే ఉంది. బట్ ఇక్కడ మనకు
ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ రిపీట్ అవుతున్నాయి చూడండి. ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ కోడ్ అనేది పెరిగిపోతుంది. అందుకోసం ఏం చేస్తున్నా అంటే ఈ సపరేట్ ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. ఏదో ఒక క్లాస్ నేమ్ తీసుకొని వీటన్నిటిని దీనిలో పేస్ట్ చేస్తాను. వీటన్నిటిని పేస్ట్ చేశాను. ఇవన్నీ నేను తీయేస్తాను ఇప్పుడు. వీటన్నిటి తీయేశాను. div1కి బ్యాక్గ్రౌండ్ కలర్, div2కి బ్యాక్గ్రౌండ్ కలర్, div3కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను నేను. సీరీస్ ఇప్పుడు మూడింటికి మనకు సపరేట్ వచ్చింది. బట్ నాకు దీనికి ప్యాడింగ్ కావాలి, ఫాంట్ ఫ్యామిలీ కావాలి, అండ్ కొద్దిగా మార్జిన్ కూడా కావాలనుకుంటున్నాను. అవన్నిటిని నేను ఒక సపరేట్ ప్రాపర్టీలో ఇచ్చాను, అంటే ఒక సపరేట్ క్లాస్లో ఇచ్చాను. ఇప్పుడు ఈ క్లాస్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ దీనికి కూడా అప్లై అవ్వాలంటే స్పేస్ ఇచ్చేసుకొని ఆ క్లాస్ నేమ్ రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే క్లాసెస్ అనేది అనదర్ క్లాస్ నేమ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ని ఒకసారి రాసాం, మెనీ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికే కాదు, ఈ div3 కూడా నాకు అదే స్టైల్స్ కావాలనుకుంటున్నా. క్లాసెస్ ఆర్ రీయూజబుల్, అంటే వన్ టైం రాస్తాం, మెనీ టైమ్స్ యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక క్లాస్ అనేది మల్టిపుల్ క్లాస్ని అలో చేస్తుంది. సిరీస్ ఇప్పుడు దీనికి స్టైల్స్ వచ్చాయి, దీనికి స్టైల్స్ వచ్చాయి. క్లియర్? ఇప్పుడు దీనికి కూడా మనకు అదే కావాలనుకుంటే ఇట్స్ ఏ STY. సిరీస్ అవుట్పుట్ ఇలా. దేనికైతే మనకు ఆ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ. అంటే దీని మీనింగ్ ఏంటంటే దీంట్లో ఉన్న క్లాసెస్, దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఈ డివ్కి అప్లై అవుతాయి. ఓకే, ఇక్కడ ఎన్నైతే క్లాసెస్ తీసుకుంటున్నామో అన్ని క్లాసెస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ వీటికి అప్లై అయిపోతాయి. క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? ఐడీస్ ఆర్ యూనిక్ అనమాట. ఇక్కడ మనం ఈవెన్ అనదర్ నేమ్ని యాక్సెప్ట్ చేయదు. ఇన్ కేస్ ఇచ్చామంటే ఇది ఇన్వాలిడ్ ఐడి అయిపోద్ది. సీరియస్ అంటే రాంగ్ అయిపోద్ది, మనకు అవుట్పుట్ కూడా రాదు. ఈవెన్ మీరు నేమే కాదు, ఈవెన్ సింగిల్ స్పేస్ ఇచ్చినా ఇది ఎర్రర్ అనమాట. మనకు సింగిల్ స్పేస్ ఇచ్చినా ఇది ఎర్రరే. సీరియస్ సింగిల్ స్పేస్ ఇచ్చినా మనకు అవుట్పుట్ రాదు. కరెక్ట్గా రాయాలి. ఐడీస్ అనేది స్మాల్ కేసెస్లో రాసుకోండి. ఇక్కడ మనకి క్యాపిటల్ కేసు రాసామనుకోండి, div అనేది DI అనేసి క్యాప్స్ రాశాను చూడండి, అప్పుడు కూడా ఎర్రరే వస్తుంది. ఓకే, ఇక్కడ క్యాపిటల్ రాసి ఇక్కడ స్మాల్లో కాల్ చేసినా అది ఎర్రరే వస్తుంది. ఐడీస్ ఆర్ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఐడీస్ రాసేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా రాసుకోవాలి మనం. స్మాల్ div రాశాను, నౌ సీ దిస్, ఇట్ విల్ అవుట్పుట్. క్లియర్ దిస్? ఐడీస్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకు అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు నెక్స్ట్ వేరే కేసెస్లో చెప్తానండి, ఇప్పుడు ఏమొద్దులండి. నెక్స్ట్ సెలెక్టర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెలెక్టర్ ఏంటంటే మనకు గ్రూపింగ్ సెలెక్టర్. .html. ఇక్కడ ఐడీస్ ఉన్నాయి. ప్రతి ఐడీకి నాకు ఈ ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటున్నా. ప్రతి ఐడీకి ఇదే ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటున్నా. సేమ్ ఇవన్నీ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇవన్నీ కాపీ పేస్ట్. అవుట్పుట్కి వెళ్దాం. సిరీస్ అవుట్పుట్ అన్నిటికీ అప్లై అయినాయి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోడింగ్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఇలాంటి కేసులో div1కి ఇవన్నీ కామన్గా ఉన్నాయి, div2కి ఇవన్నీ కామన్గా ఉన్నాయి, div3కి ఇవన్నీ కామన్గా ఉన్నాయి. ఇవన్నీ కామన్గా ఉండే ప్రాపర్టీస్ తీసుకొని ఫస్ట్ #div1 సెలెక్టర్ కామా #div2 కామా #div3, ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్ అంటాం దీన్ని. నోసిస్ ఇవన్నీ రాసే అవసరం లేదు. div1కి div2కి div3కి మూడింటికి ఈ ప్రాపర్టీ సేమ్గా అప్లై అవ్వాలి. దీన్నే గ్రూపింగ్ సెలెక్టర్. గ్రూపింగ్ అంటే కామా వస్తుంది, కామా. ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్ అంటాం దీన్ని.
క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సిరీస్ అవుట్పుట్, సేమ్ రిజల్ట్. ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్. నెక్స్ట్ స్పేస్ సెలెక్టర్. స్పేస్ సెలెక్టర్ అంటే ఒక పేరెంట్లో ఉండే చిల్డ్రన్ ఎలిమెంట్స్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ div1 అని సెలెక్ట్ చేస్తాను. h1 అని నేను సెలెక్ట్ చేస్తాను. h1 హెడ్డింగ్ని సెంటర్లోకి మూవ్ చేయాలనుకుంటున్నా. అంటే h1 అంటే ఇక్కడ ఉండే హెడ్డింగ్ని సెంటర్లోకి మూవ్ చేయాలనుకున్నా. అట్లా సెంటర్లోకి మూవ్ చేయాలనుకుంటే వి యూజ్ టెక్స్ట్ అలైన్డ్ సెంటర్నెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి h1 రాస్తే మన డాక్యుమెంట్లో ఉండే అన్ని h1స్కి సెంటర్లోకి వెళ్ళిపోద్ది. మన డాక్యుమెంట్లో ఉండే అన్ని h1s. బట్ నాకు div1లో ఉండే h1 మాత్రమే సెంటర్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు మనకి #div1 స్పేస్ h1 స్పేస్ సెలెక్టర్. ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. div1లో ఉండే h1 మాత్రమే అవ్వాలి. div1లో ఉండే h1. అదేవిధంగా div2లో ఉండే h1 కూడా నాకు సెంటర్లోకి కావాలనుకుంటున్నా. div2లో ఉండే h1 కూడా మనకి సెంటర్లోకి కావాలనుకున్నా. అప్పుడు మనకి #div2 స్పేస్ h1. అప్పుడు సెంటర్లోకి కావాలనుకుంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సెలెక్టర్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. సేమ్గా ఉండి సెలెక్టర్ డిఫరెంట్గా ఉంటే దాన్ని గ్రూపింగ్ సెలెక్టర్గా రాసుకోవచ్చు. ఇది డిఫరెంట్ సెలెక్టర్ కాబట్టి ఈ సెలెక్టర్ని కట్ చేస్తున్నా. ఇక్కడ సెలెక్టర్ కామా అండ్ సెలెక్టర్ పేస్ట్ చేస్తున్నా. Now see this. #div1 స్పేస్ h1 కామా #div2 స్పేస్ h1. ఇది గ్రూపింగ్ సెలెక్టర్ అంటాం. క్లియర్ దిస్? గ్రూపింగ్ సెలెక్టర్ రెండింటికి అప్లై చేయాలంటే ఇలాగా. ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. స్పేస్ అంటే ఈ div1లో ఉండే h1 అవ్వచ్చు, div1లో ఉండే పారాగ్రాఫ్ అవ్వచ్చు, div1లో ఉండే బటన్ అవ్వచ్చు. ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే #div1 స్పేస్ h1 ఆర్ ఇది ఒక సెలెక్టర్. అదేవిధంగా #div1 స్పేస్ పారాగ్రాఫ్ అదైనా అవ్వచ్చు. అదేవిధంగా #div1 స్పేస్ బటన్ ఇదైనా అవ్వచ్చు. ఇలా h1 అవ్వచ్చు, పారాగ్రాఫ్ అవ్వచ్చు, బటన్ అవ్వచ్చు. వీటిలో ఏదైనా అవ్వచ్చు మనకి. క్లియరా? అదే div2లో ఉండే వాటికంటే #div2. అదే div3లో అంటే #div3. ఇదే స్పేస్ సెలెక్టర్. ఓకే, నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు div3ని తీసుకెళ్ళేసి div1లో పెడుతున్నా. అబ్జర్వ్ చేయండి, div3ని తీసుకెళ్ళి div1లో పెడుతున్నా. ఇవన్నీ తీద్దాం మనకు ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే div1లో ఉండే h1s అంటే ఎన్ని ఉన్నాయి దీంట్లో? div1లో h1s ఎన్ని ఉన్నాయి మనకు? ఇక్కడ ఉండే సెలెక్టర్ మనకు ఒకటి వదిలేద్దాం. మనం div1లో ఉండే h1 మాత్రం తీసుకుందాం. div1లో ఉండే h1 అంటే ఎన్ని ఉన్నాయి మనకి దీంట్లో? ఈ div1లో అంటే ఇదంతా మొత్తంలో ఎన్ని h1s ఉన్నాయి? 1. అవునా? అంటే నాకేంది రెండుగా కనిపిస్తున్నాయి. 2 ఉన్నాయండి. సారీ 2 ఉన్నాయి. div1లో ఉండే అంటే ఈ పేరెంట్ నుంచి ఈ పేరెంట్ వరకు మొత్తం దీంట్లో ఉండేటి అన్ని. ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. అంటే div1లో ఉండే అనేసి దాని మీనింగ్. అప్పుడు దాంట్లో ఎన్నైనా ఉండి, అదర్ ఎలిమెంట్ లోపల ఉండి, వేరే దాంట్లో ఉండి, దాని మీద ఉండి, ఏదైనా ఉండి, దాని లోపల ఉండే అంటే దాన్ని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీని మొత్తంలో ఉండే. అప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ h1 అనేది ఈ div1కి ఏమవుతుంది? h1 అనేది ఈ div1కి చైల్డ్ అవుతుంది. ఈ h1 అనేది ఈ div1కి చైల్డ్ అవుతుందా? పేరెంట్. div3కి చైల్డ్ అవుతుంది, పేరెంట్ అవ్వదు మాత్రం. div3కి చిల్డ్రన్ అవుతుంది. div3కి మాత్రమే చిల్డ్రన్ అవుతుంది. ఈ h1 div1కి చిల్డ్రన్ అవుతుంది. ఈ div3 div1కి చిల్డ్రన్ అవుతుంది. div3 అనేది చిల్డ్రన్ అవుతుంది. ఈ h1 అనేది div3కి చిల్డ్రన్ అవుతుంది. అర్థమైందా నేను చెప్పిన పాయింట్?
ఓకే, అర్థమైంది. div 3 div 1 కి చిల్డ్రన్ అవుతుంది. ఇక్కడ ఉండే div 3 ఉండే h1 div 3 కి చిల్డ్రన్ అవుతుంది. ఓకే. ఈ h1 అనేది div 1 కి చిల్డ్రన్ అవుతుంది. అక్కడ మామూలుగా డివ్ 3 వచ్చేసి డివ్ 1 కి చిల్డ్రన్ అవుతుంది కదా. అంతే కదా మరి. డివ్ ఇదంతా ఒక పేరెంట్ అయినా సరే దీని లోపలే ఉంది. దీని లోపల ఏది ఉన్నా సరే అన్ని దీనికి చిల్డ్రన్సే. బట్ ఈ డివ్ అనేది దీంట్లో మళ్ళీ సపరేట్ చిల్డ్రన్స్ ఉన్నాయి. ఈ చిల్డ్రన్స్ అన్ని div 3 కి చిల్డ్రన్స్ అవుతాయి, దీనికి అవ్వవు. ఓకే. అవన్నీ సపరేట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకు div 1లో ఉండే ఫస్ట్ h1 మాత్రమే కావాలి. బట్ నేను ఇక్కడ రాసింది చూడండి, div 1లో ఉండే h1 అంటే ఇది వస్తుంది, ఇది వస్తుంది, రెండు వస్తాయి. చూడండి, ఇది వస్తుంది, ఇది వస్తుంది, రెండు వస్తాయి. బట్ నాకు ఓన్లీ ఏదైతే డైరెక్ట్ చిల్డ్రన్ అవుతుందో అది మాత్రమే కావాలి. ఏదైతే డైరెక్ట్ చిల్డ్రన్ అవుతుందో అది మాత్రమే కావాలి. ఇది మాత్రమే కావాలనుకుంటే అప్పుడు div 1 గ్రేటర్ దాన్ h1. గ్రేటర్ దాన్ సింబల్ ఏంటంటే చైల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. div 1కి ఏదైతే డైరెక్ట్ h1 చిల్డ్రన్ అవుతుందో దానికి మాత్రమే టెక్స్ట్ లైన్ సెంటర్ రావాలి. దీనికి మాత్రమే వచ్చింది, దీని రాలేదు. క్లియర్ దిస్? ఇట్స్ ఏ డైరెక్ట్ చిల్డ్రన్ అన్నమాట ఇది. అదేవిధంగా div 3లో ఉండే h1ని టెక్స్ట్ని రైట్కి మూవ్ చేయాలనుకున్నా, రైట్ సైడ్ మూవ్ చేయాలనుకున్నా, అప్పుడు ఈ div 3లో ఉండే h1 ఎలా సెలెక్ట్ చేయొచ్చు? div 1 లోపల ఉండే div 3లో ఉండే h1 ఎలా సెలెక్ట్ చేస్తాం? div 3 గ్రేటర్ దాన్ h1. అది రాంగ్ అయిపోద్ది. సరే, div 3 గ్రేటర్ దాన్ h1 ఇచ్చారనుకోండి, మళ్ళీ ఈ div 3 అనేది మళ్ళీ ఈ div 2లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. బట్ నాకు div 1లో ఉండే div 3లో ఉండే h1 మాత్రమే కావాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు అన్నట్టు #div 3 స్పేస్ h1 అంటే అన్నిటికీ వచ్చేస్తుంది టెక్స్ట్ అలైన్ రైట్. దీంట్లో ఉండే div 3లో ఉండే h1కి వస్తుంది, దీంట్లో ఉండే h1కి వస్తుంది, దీంట్లో ఉండేదానికి వస్తుంది, దీంట్లో ఉండేదానికి వస్తుంది. బట్ నాకు ఈ div 1లో ఉండే div 3లో ఉండే h1 మాత్రమే కావాలి, ఇది వద్దు. div 1లో ఉండే div 3లో ఉండే h1 మాత్రమే కావాలి. అప్పుడు మనకి గ్రేటర్ దాన్ div 1 గ్రేటర్ దాన్ కాదు. గ్రేటర్ దాన్ ఎందుకు? చైల్డ్ అనేది కన్ఫ్యూజన్ అయినప్పుడు మాత్రమే. గ్రేటర్ దాన్ అనేది చైల్డ్ కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మాత్రమే ఇస్తాము. div 1లో ఉండే h1 అంటే మనకు మల్టిపుల్ h1s ఉన్నాయి మనకు, అది కన్ఫ్యూజన్ మనకి. ఇప్పుడు div 3లో ఉండే h1 మనకి ఎన్ని ఉన్నాయి? మల్టిపుల్ లేవు, ఒకటే ఉంది. అప్పుడు div 1లో ఉండే div 3లో ఉండే h1 మీరు ఇలా రాసినా ఓకే, div 3 గ్రేటర్ దాన్ h1 రాసినా ఓకే. బట్ రాసే అవసరం లేదు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఏముంది? div 1లో h1 ఒకటే ఉంది మనకి. ఓకే, div 1లో h1 ఒకటే ఉంది. క్లియర్ దిస్? క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు గ్రేటర్ దాన్ ఎప్పుడు రాస్తాము అంటే ఈ div 3 లోపల ఇంకొక div ఏదన్నా ఉంది అంటే, ఇక్కడ div 4 రాస్తున్నాం. ఇప్పుడు ఈ div 3లో ఇక్కడ h1 ఉంది, ఇక్కడ h1 ఉంది. ఇప్పుడు div 3లో h1 అంటే మన దాని మీనింగ్ ఏంటి? రెండింటికి వస్తుంది. చూడండి, దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. బట్ నాకు దీనికి వద్దు అంటే ఈ div 4లో ఉండే h1 నాకు వద్దు, దీన్ని మాత్రమే కావాలంటే అప్పుడు మీరు div 3 గ్రేటర్ దాన్ h1, అప్పుడు ఓన్లీ ఒకదానికి మాత్రమే వస్తుంది. ఇవేంటంటే మల్టిపుల్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. మల్టిపుల్ ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా ఒకసారిగా వస్తే రాదు, ఒకసారిగా చూస్తే వచ్చేది కాదన్నమాట ఇదంతా. క్లియర్ దిస్? ఇలా మల్టిపుల్గా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పటివరకు చేయండి, ట్యాగ్ నేమ్ సెలెక్ట్ అయింది, క్లాస్ నేమ్ సెలెక్ట్ అయింది, ఐడి నేమ్ సెలెక్ట్ అయింది, స్పేస్ సెలెక్టర్ అయింది, చైల్డ్ సెలెక్టర్ అయింది, గ్రూపింగ్ సెలెక్టర్ అయిపోయింది. క్లియర్? నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం అనమాట. మన డాక్యుమెంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేయాలి. universal.html మన డాక్యుమెంట్లో ఈ బాడీ నుంచి మొదలెట్టుకొని బాడీ, div, h1 పారాగ్రాఫ్ బటన్, h1 పారాగ్రాఫ్ బటన్, div 3 h1 పారాగ్రాఫ్ బటన్ అన్నిటిని మనం సెలెక్ట్ చేయాలి అంటే అన్నిటిని మనం రాస్తూ ఉండాలి. అలా రాయకుండా అన్నిటికంటే స్టార్టింగ్లోనే స్టార్ అని పెట్టేసుకుంటే స్టార్ అని పెట్టేసుకుంటే మనకి ఏమవుతుందంటే, ఎందుకు స్టార్ పెట్టాలంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవరి ఎలిమెంట్కి
డిఫాల్ట్ స్పేసింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది నేను ఇచ్చిన స్పేసింగ్స్ కాదు, ఇవన్నీ నేను ఇస్తున్న స్పేసింగ్స్ కాదు, అవన్నీ ఆటోమేటిక్గా వస్తున్న స్పేసింగ్స్. ఎవ్రీ ఎలిమెంట్కి ఆల్రెడీ స్పేసింగ్స్ అన్నిటిని రిమూవ్ చేసుకోవాలంటే దానికి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ప్యాడింగ్ 0, మార్జిన్ 0. ఈ 2 0 చేస్తే ఎవ్రీ ఎలిమెంట్కి అప్లై అయిన స్పేసింగ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. సిరీస్ క్లియరా? అందుకోసమే మనకు యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. అంటే ప్రతి ఎలిమెంట్కు ఏదైనా సరే ప్రాపర్టీస్ అన్ని అప్లై చేసుకోవాలంటే, ప్రతి ఎలిమెంట్కి ఏదైనా ప్రాపర్టీస్ అప్లై చేసుకోవాలంటే అప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. బట్ యూనివర్సల్ సెలెక్టర్ అన్నిటికంటే టాప్లోనే ఉండాలి, ఫస్ట్లోనే ఉండాలి మనకి యూనివర్సల్ సెలెక్టర్. మళ్ళీ మధ్యలో రాయకూడదు, ఓన్లీ టాప్లోనే రాయాలి మనకి. క్లియర్? ఏం డౌట్ ఉంది అక్కడ? ఏమైనా డౌట్? డౌట్ ఏం లేదా? డివ్లో మళ్ళీ రెండోసారి రాస్తాను, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. చైల్డ్ సెలెక్టర్ అనేది మీకు అందుకే అదే అర్థం కావాలి. మీకు HTML అనేది మీకు బాగా అర్థమైతే ఇదంతా ఈజీగా ఉంటుంది. ఎందుకు ఇలా రాశాను అంటే ఎంత మనకి ఏది చిల్డ్రన్, ఏది దేని చిల్డ్రన్, ఏది దేని పేరెంట్ అని మీకు తెలియాలి. అలా పేరెంట్ చిల్డ్రన్ తెలిస్తేనే ఈ చైల్డ్ సెలెక్టారు, ఈ స్పేస్ సెలెక్టర్ ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, నీట్గా త్వరగా ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోద్ది. ఓకే, ప్రాక్టీస్ చేయాలి, మోర్ ప్రాక్టీస్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. Div 3లో ఉండే H1 అంటే ఇది వస్తుంది, మరి దీనికి రిలేషన్ ఏంటి? ఇది మాత్రమే కావాలి. అప్పుడు దీనికి రిలేషన్ ఏంటంటే Div 3లో ఉండే H1 ఇది చైల్డ్ అవుతుంది దీనికి. అందుకు Div 3 గ్రేటర్ దాన్ H1. Div 1లో ఉండే Div 3 గ్రేటర్ దాన్ H1. దీన్ని కూడా ఇలా రాయొచ్చు కావాలంటే. Div 3కి అంటే Div 1కి Div 3 చిల్డ్రన్గా ఉండాలి, Div 1కి Div 3 చిల్డ్రన్గా ఉండాలి, Div 3కి H1 అనేది చిల్డ్రన్గా ఉండాలి. సిరీస్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది కూడా మిస్టేక్ ఏం లేదు, ఇది కన్నా కరెక్టే మనకి. కానీ చూడండి, ఇది కూడా కరెక్టే. ఓకే, ఇవి ఎప్పుడైతే మీరు నేర్చుకోగలరో మొత్తం అంతా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా కొన్ని సెలెక్టర్స్ ఉన్నాయి, కమింగ్లో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయండి. కమింగ్లో మనకు అట్రిబ్యూట్స్ అండ్ సుడో క్లాస్, సుడో ఎలిమెంట్ సెలెక్టర్ కొన్ని క్లాసెస్ తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మాట్లాడుకుంటాం, మనం చాలా గ్యాప్ తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనకి బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. సో చాలా ఇంపార్టెంట్ బాక్స్ మోడల్ అనేది. ఓకే, సో ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నాండి. సో నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. సెలెక్టార్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం చెప్పిన వాటిల్లో సెలెక్టార్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి దేన్ని ఎలా సెలెక్ట్ చేయాలి అనేసి, క్లాస్ నేమ్, ఐడి నేమ్, గ్రూపింగ్, స్పేస్, చైల్డ్, యూనివర్సల్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.